మీనరాశి వారికి జూలై మాసం 2026 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది. బంధుమిత్రుల సమాగమం అంటే కలుస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యాలు కూడా పాల్గొంటారు. ఆ తర్వాత గౌరవాలు దక్కుతాయి. ఇకపోతే వస్తు సేకరణ జరుగుతుంది. వాహన ప్రయోజనం అంటే వాహనం కొనుక్కునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి, లేదా ఏదైనా ప్లాట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా ఇప్పుడు కనపడుతున్నాయి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అన్నటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే ప్రొఫెషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా గౌరవంతో పాటు ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఎక్కువగా కలుగుతున్నాయి. చలనచిత్ర రంగం కూడా ఉధృతంగా నడుస్తుంది. అటు టెక్నీషియన్స్కి కానీ ఆర్టిస్ట్కి కానీ అనేక మార్గాల ద్వారా వాళ్ళకి రకరకాలైనటువంటి ధనాదాయం కలుగుతుంది. ఇకపోతే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ధర్మబద్ధంగా నడిస్తే మాత్రం వాళ్ళకు కూడా పదవులు లభించటమో లేకపోతే ప్రజల మన్ననలు లభించటమో జరుగుతుంది. ఇకపోతే మరో విషయం ఏంటంటే ముఖ్యంగా గృహంలో భార్యాభర్తల మధ్యన సఖ్యత అద్భుతంగా ఉంటుందండి. ఇంతకాలంగా ఎన్నో మనస్పర్ధలు, ఎన్నో సమస్యలు, ఆ సమస్యలన్నీ సమసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు నడిచేటువంటి అవకాశాలు కనబడతాయి. అంచేత గృహం ప్రశాంతంగా గడిచిపోయినటువంటి పరిస్థితుల్లో పిల్లలు చదువుకుంటారు, మిమ్మల్ని విసిగించరు. పెద్దలు కూడా ఆరోగ్యాలు కుదుటపడి మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కోర్టు కేసులు ఉన్నటువంటి పక్షంలో ఇప్పుడు మీరు పూర్తి చేసుకుంటే మంచిది. వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారో ఇప్పుడు ప్రయత్నాలు చేయండి. ఇంతకాలం విసిగిపోయి ఉన్నారు కదా, ఇప్పుడు మీకు కావాల్సినటువంటి సంబంధాలు దొరకటం, త్వరితగతిన వివాహాలు జరగటం కూడా మనం చూస్తాం. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఆ రకంగా మీరు లాభపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మరో విషయం, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రంగం కానీ లేకపోతే ఇతర రంగాలు ఏవైనప్పటికీ కూడా వ్యాపార రంగాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. వాళ్ళు కోరుకున్న విధంగా లాభాలు గడించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి లాభాలు కలిగేటువంటి ఈ మాసాన్ని మీరు భక్తి శ్రద్ధలతో కనుక సాగించినట్టయితే ఇంకా విజయాలను మీరు చూసేటువంటి అవకాశం కలుగుతుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి అని అంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. ఇది తప్పకుండా చేయండి. విష్ణు సహస్రనామం కాస్త వినడమో చదవడమో చేస్తే కనుక ఎన్ని లాభాలో మీకు ఒక్కసారి ప్రయత్నించి చూడండి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.